12 గంటల ప్రాంతంలో ఈ రాజేష్ ఏదైతే ఈ పాడు పని చేసిన తర్వాత వీళ్ళకెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉంటా, 18 ఏళ్ళున్నా 19 ఏళ్ళున్నా మరి పెంచిన తల్లిదండ్రిది తప్ప అనుకోవచ్చా, లేదంటే ఈ మధ్య కాలంలో 9 చదవగానే పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తా ఉన్నారు. తల్లి అసలు ఏం జరిగింది క్లారిటీ చెప్తాలి, నీతో ఏం చెప్పింది, వచ్చి ఎన్ని గంటలకు వచ్చింది? ఆమె 1:15 అవుతుంది వచ్చింది. చెవులకి వెళ్ళి బ్లడ్, నోట్లకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి అంత బ్లడ్ ఉన్నది, టాయిలెట్ పోసుకున్నది. ఆ స్థితిలోనే మీ ఇంటికి వచ్చింది రాత్రి 2 గంటలకు? అమ్మాడుకుంటూ వచ్చేసి వాళ్ళు ఏమంటారు, నేనేం తప్పు చేయలేదు, మన్మడు ఉన్నాడా అని అడిగితే నన్నే కొట్టింది, నేను కొడితే నేను కొట్టి వచ్చినా అంట. ఇక ఆమెకు కొన్ని చెప్పలేని మాటలు కూడా చెప్పింది. నా మీద చాలా సేపు కూర్చున్నాడు, నాకు స్పృహ లేదు, అతడు పోయినాక నాకు స్పృహ వచ్చింది. అట్లాంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, చట్టమే తీసుకోవాలి. ఇప్పుడు మా సొంటలు మీ సొంటలు అంటే మీరు చూసినరా మా పిల్లలు లేని నిందలు పెడతాను అని కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటారు. ఇది జరిగిన తర్వాత మీ వాళ్ళే కాబట్టి వాళ్ళ అమ్మ నాయనతో కానీ మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇట్లా వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చిండు. వాడిని చంపేయాలి అట్లా ఇట్లా అని వాళ్ళ తల్లి బాధపడ్డది. నాతోటి గాంధీ దాకా వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా అన్నది, వాళ్ళ అమ్మ కూడా నా కొడుకైనా వాడిని చంపాలని. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఈ రాజేష్ ఏదైతే ఈ పాడు పని చేసిన తర్వాత వీళ్ళకెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎందుకంటే ఇల్లు కూడా కొంచెం ఒంటరిగా లోపలికి ఉంది. ఇది వెనక మొత్తం పొలాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఇంకోసారి ఇంట్లో ఎత్తేసిపోయిండు, ఏమైనా వేసి ఆ వెనక ఏదైనా పాతి పెడితే కూడా దిక్కులేదు ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే రాత్రి 12 గంటలకు మ్యాక్సిమం ఊర్లలో 7-8 గంటలకే పండుకుంటారు. ఎందుకంటే పొలాల పనులు చేసుకునేటోళ్ళు పొద్దున్న లేచిపోయేటోళ్ళు కాబట్టి 12 గంటలకు డీప్ స్లీప్లో ఉంటారు, వీళ్ళు పడుకొని ఉంటారు. కాబట్టి మనోడు ప్లాన్ ప్రకారంగానే వచ్చిండు అనేది ఇక్కడ చెప్పకనే అర్థం అవుతా ఉన్నది. ఇంకోటి నేను ఏం చెప్తా ఉన్నానంటే, నేను పోయి ఎత్తేసినా అని చెప్పడానికి కూడా కొంచెమన్నా సిగ్గుశరం అనేది కొన్ని ఉంటాయి మనుషులకి. ఒక మంచి బయట పేరున్న ఒక మంచి కులంలో పుట్టి సిగ్గుషేటు పని చేసిన అనుకోవచ్చు. మరి దాన్ని మరి ఇక్కడ నేను ఒకటి చెప్తా ఉంటా, 18 ఏళ్ళున్నా 19 ఏళ్ళున్నా మరి పెంచిన తల్లిదండ్రిది తప్ప అనుకోవచ్చా, లేదంటే ఈ మధ్య కాలంలో 9 చదవగానే పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఫోన్లు ఎక్కువైపోయినాయి, గంజాయిలు తాగుడు ఎక్కువైపోయింది. కాబట్టి ఇక్కడ మరోసారి చెప్తా ఉన్నా, మనుషులకు తాగితే తల్లి పెళ్ళామవుతుంది అనేది సామెత అనేది ఊరికే రాలేదు. ఇక్కడ ఏదేమైనా ఒక నానమ్మ బాపమ్మ, నానమ్మ కూడా కాదు బాపమ్మ వరుస, అంటే నానమ్మ తర్వాత ఆమె తాతమ్మ, అంటే కళ్ళు పొరలెక్కినాయి అనుకోవచ్చా, లేదంటే ఏమంటారు ఒళ్ళు బల్పెక్కి ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా? ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి శిక్షలు తీసుకోవాలి, అసలు ఏం జరుగుతూ ఉన్నది? ఇప్పటి వరకు మనం చేసిన కేసులల్లో ఈ మధ్య కాలంలో మేజర్గా ఈ గొల్ల కుర్మ ఈ కమ్యూనిటీలో చాలా ప్రాబ్లం జరుగుతున్నాయి. ఒకానొక టైంలో ఇట్లా 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 మెసలాడానికి ఉండేది. గొల్ల కుర్మలు అంటే ఏడుంటారో ఏడబోతారో అనే విధంగా ఉండేటిది. అలాంటిది ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతూ ఉన్నాయి. మనం మొన్న నిజామాబాద్లో జరిగింది కూడా, హస్బెండ్ని చంపేసింది బిల్డింగ్ మీకే నూకేష్, సేమ్ సిచ్యువేషన్. మరి మనుషులు మానవత్వాలు ఎటుపోతున్నాయి? మరి ఇక్కడ ఎవరు తప్పు అనుకోవచ్చు? ఈ అబ్బాయి తప్పు అనుకోవచ్చా, కనిపించిన వాళ్ళ తల్లిదండ్రి తప్పు అనుకోవచ్చా? అసలు ఊర్లలో ఏం జరుగుతూ ఉన్నది? ఈ మధ్య ఒకానొక టైంలో హైదరాబాద్లో గంజాయి అనేది మోస్ట్ వైరల్గా కావచ్చు, మోస్ట్ వాంటెడ్గా ఉండేది. ఈ మధ్య కాలంలో విలేజ్లలో గట్టిగా పాకిందని అర్థమవుతా ఉన్నది ఈ సంఘటనలు చూస్తూ ఉంటే. మరి దీని మీద ఇక్కడున్న గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, ఇక్కడున్న వాళ్ళు కావచ్చు, యూత్ ఎక్కడ పోతుంది, ఏం తీసుకుంటా ఉన్నారు, ఎలాంటి డ్రగ్స్ తీసుకుంటారు అన్న విషయాలు చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు ఈ అమ్మ ఎవరైతే ఉన్నారో, ఏం పేరు రాజమ్మ ఎవరైతే ఉన్నారో, ఆమె ఏ దేవుడు అడ్డుపడ్డాడో బతికి బయటపడ్డది. ఇప్పుడు నిజంగా ఆమె చనిపోతే ముసలిది కాబట్టి 80 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి చనిపోయిందని అనుకునేవాళ్ళు. ఏ దేవుడు అడ్డుపడి ఇప్పుడు బతికి బయటకు వచ్చింది కాబట్టి ఈ విషయాలు మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఈ విషయం మీద ఎప్పుడైతే నైట్ 12 గంటలకు వెళ్ళి చెప్పిందో, ఫస్ట్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మ వాళ్ళకే చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది వీళ్ళకి క్లారిటీ ఉంటుంది కాబట్టి ఈమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తల్లి అసలు ఏం జరిగింది క్లారిటీ చెప్తాలి, నీతో ఏం చెప్పింది, వచ్చి ఎన్ని గంటలకు వచ్చింది? ఆమె 1:15 అవుతుంది వచ్చింది. మా హస్బెండ్ బయట వండుకున్నాడు. మీకేమవుతుంది? మా తోటి కోడలు అవుతుంది. ఓకే, మీకు ఎంత ఉంటుందమ్మా వయసు ఇప్పుడు? మాకు 55 ఉంటాయి. 55 ఉంటుంది. నీకంటే చాలా పెద్ద ఆమె. నాకు చాలా పెద్ద ఆమె. వచ్చి ఎల్లయ్య లే, నేను చనిపోతున్నా, నా పిల్లలకు ఫోన్ చేయి, నన్ను కాపాడు, లేకుంటే నన్ను దానం చేయండి, ఇక నా పానం పోతుందని చెప్పింది. రాత్రి 2 గంటలకు వచ్చి
ఆయన లేచిండు, ఏమైంది బీబీ ఎక్కువైందా, నీకేమైందా అని అడిగిండట. అడిగి నన్ను లేపిండు, నా కొడుకుని లేపిండు. నేను వచ్చి సెల్ లైట్ పట్టుకొని వచ్చి చూసిన, చెవులకి వెళ్ళి బ్లడ్, నోట్లకి వెళ్ళి ముక్కులకి వెళ్ళి అంత బ్లడ్ ఉన్నది. టాయిలెట్ పోసుకున్నది, ఆగమాగం ఉంది. కొన్ని నీళ్ళు చల్లి ముఖం తుడిచిన, ముఖం తుడిచి కొద్దిగా నీళ్ళు పోతే అటు నీళ్ళు ఆ స్థితిలోనే మీ ఇంటికి వచ్చింది రాత్రి 2 గంటలకు. అమ్మాడుకుంటూ వచ్చేసి నీళ్ళు పోసిన కొన్ని. ఇక అట్లా దెబ్బలు తాకిన వాళ్ళకి ఎక్కువ నీళ్ళు పోయొద్దు కదా అని మళ్ళీ కొన్ని పోసిన, తుడిచిన, ముఖం తుడిచిన. నీకేమైంది, ఎవరు చేసిరు ఈ పరిస్థితి అని అడిగిన. అడిగితే పలానాలు, నేను మా మనమడే కొట్టిండు డబ్బుల కొర కానీ ఓంకార్ గడు కొట్టిండా అని అడిగిన ఫస్ట్. లేదు, కుంటిలింగయ్య కొడుకు రాయేష్ గడు కొట్టిండు, నా పరిస్థితి ఇట్లా చేసిండు అని మెల్లగా చెప్తాను. నేను పోయి మా పక్కన వాళ్ళని లేపుకొచ్చిన, ఎదురింటి అబ్బాయిని పక్కన వాళ్ళని లేపుకొచ్చి బట్టలు చేంజ్ చేసి అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకొని వెళ్ళిన. అంతే. కాతల్లి, ఇప్పుడు ఆ అబ్బాయి పేరు రాజేష్ అని అబ్బాయి మీ కులస్తుడే కాబట్టి ఎట్లాంటి అబ్బాయి? పాలోడు కులస్తుడే, కానీ అట్లాంటి పిల్లలు వదిలేయద్దు. వాళ్ళకు కౌన్సిలింగ్లు ఇచ్చుడా, ఎట్లా చేసుడా, వాళ్ళని విడిచిపెడితే ఇంకో తిరగా చెప్తారు. వాళ్ళు ఏమంటారు, నేనేం తప్పు చేయలేదు, మన్మడు ఉన్నాడా అని అడిగితే నన్నే కొట్టింది, నేను కొడితే నేను కొట్టి వచ్చినా అంట. రాత్రి 12 గంటలకు మనమడితో ఏం పని అనుకోవచ్చు? నిజంగానే మనమడి దగ్గరికి వస్తే సరే ముసలామే అప్పుడప్పుడు ఈ అబ్బాయి దోస్తుకు వస్తాడు, ఆ బండి వెళ్తా అంటే కూడా మా ఆయన చూసిండట. అంటే వీడే పోతాడు అని అనుకుంటాం మనం. మా మనమడే అటు ఇటు వాని దోస్తు వీని దోస్తు తిరుగుతారు కదా, అట్లా వాడు అంటే ఏమన్నాడు, ఈమె రాజవ మనమడు వాడు ఆ రోజు ఫంక్షన్ ఉన్నది, బర్త్డే ఉన్నది, బర్త్డే పార్టీకి వచ్చిండు, వాడే వెళ్తాడని మేము అనుకున్నాం. ఆయన అనుకున్నాడు, బయట వండుకున్న ఆయన అనుకున్నాడు. ఇక మేము అందరం అంబులెన్స్కి ఫోన్ చేసి, ఆమె పరిస్థితి మంచిగా లేదు, ఎక్కువ ఎవరిని కూడా మేము లేపలేము, 1-2-3 లేపినాం. అంబులెన్స్కి ఫోన్ చేసిన, బట్టలు చేంజ్ చేసిన, తీసుకొని పోయినా. పోగానే కొన్ని టెస్టులు చేసిర్రు, వీళ్ళు వచ్చే వరకు 2 సూదులు ఇచ్చిర్రు. పోలీసుల కాళ్ళకు చెప్పు ఫోన్లు అంటే ఎవరో పోయి చెప్తే ఆయన వచ్చిండు, రాసుకున్నాడు. ఎస్ఐ ఇట్లా వచ్చిండు. ఆయన వచ్చినాక కొంచెం మళ్ళీ వేరే ట్రీట్మెంట్ చేసారు. ఎస్ఐ ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి తల్లి? చెంపల మీదకి ఏమైనా కొట్టిండా? బ్లడ్ వచ్చిందని చెప్తా. చెంపల మీదకి వెళ్ళి కొట్టిండు. కింద పడ్డప్పుడు ఈ చెవుకి ఎక్కువ తాకింది, దీని మీదకి వెళ్ళి కింద పడ్డారట ఇద్దరు. ఆమె చెప్పింది. కొంచెం స్లో వచ్చినాక నేను మళ్ళీ అడిగిన. ఇక ఇదే పీటే గొంతు నులిమిండు, ఈ తాడతోటి గట్టి గుంజిండు. గీత ఇట్లా గీత ఉన్నదా? కొంచెం ఈడ రంధ్రం పడ్డది, కనబడుతుంది, రంధ్రం లెక్క పడ్డది. ఇక ఆమెకు కొన్ని చెప్పలేని మాటలు కూడా చెప్పింది ఆమె. ఇక నా మీద చాలాసేపు కూర్చున్నాడు, నాకు స్పృహ లేదు, అతడు పోయినాక నాకు స్పృహ వచ్చింది, నీ దగ్గరికి నేను వచ్చిన, నన్ను కాపాడినవని దండం పెట్టింది. అంతే. ఇక కాతల్లి, మీ కళ్ళ ముందు తిరిగిన అబ్బాయే కదా, బయట అబ్బాయి అయితే కాదు. అంటే అంతకన్నా ముందు ఇదివరకు ఇట్లాంటి చరిత్ర ఏమైనా ఉందా అబ్బాయికి? లేదు, చరిత్ర అట్లాంటిది లేదు, కానీ కొంచెం చిల్లరగా తాగడం, తిరగడం అదొక్కటి ఉన్నది, కానీ ఇట్లాంటిది అయితే ఇంకా ఏం జరగలేదు ఈ ఊళ్ళో కూడా. అమ్మాయిల షోకు ఇట్లాంటిది ఉందా అబ్బాయికి? జర అబ్బాయి అమ్మాయిలతో నాకు అట్లాంటి విషయం ఊర్లోనే కాబట్టి జర ఈ పిల్లగాడికి అమ్మాయిని చిడాంచిండు ఇట్లా చేసిండనే మన అట్లాంటి విషయం లేదు. అసొంటి వాళ్ళ మాటలు కూడా మనం చెప్పకూడదు. అట్లాంటి తిరుగుడు విషయం లేదు, కానీ పిల్లలు కలిసి తాగడం, తిరగడం గది అవుతున్నది. గంజాయి అలవాటు ఉందా తల్లి? తెలియదు. అది మనకు అట్లా పిల్లలు ఏం తీసుకుంటారు అన్నది మనకి ఎట్లా తెలుస్తుంది? ఊర్లే అంటే ఈ అబ్బాయి రాజేష్ కాకుండా ఇంకా కొంతమంది ఎవరన్నా ఊర్లే గంజాయి తీసుకునే బ్యాచ్ ఉందా ఇక్కడ? అట్లాంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ చట్టమే తీసుకోవాలి. ఇప్పుడు మా సొంటలు మీ సొంటలు అంటే మీరు చూసినరా, మా పిల్లలు లేని నిందలు పెడతాను అని కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటారు. ఇది జరిగిన తర్వాత మీ వాళ్ళే కాబట్టి వాళ్ళ అమ్మ నాయనతో కానీ మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా? ఇట్లా వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చిండు, ఇట్లా చేసిండా, ఇట్లా ఎందుకు చేసిండు, వాడిని చంపేయాలి అట్లా ఇట్లా అని వాళ్ళ తల్లి బాధపడ్డది. నాతోటి గాంధీ దాకా వచ్చింది. వాళ్ళ అమ్మ కూడా అన్నది, వాళ్ళ అమ్మ కూడా నా కొడుకైనా వాడిని చంపాలని, ఇటువంటి పని చేస్తే మాత్రం వాడిని చంపేయాలి, ఇట్లా ఎట్లా చేస్తాడు అని వాళ్ళ అమ్మ అన్నది. గాంధీ దాకా వచ్చింది. మళ్ళీ మా వాళ్ళు వస్తాను రానగా కొంచెం భయపడ్డది, భయపడి చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ ఏమైనా కొడతారేమో, కోపాల మీద చేయేస్తారేమో. ఆ 2 గంటల నుంచి 7 గంటల దాకా ఏడ్చుకుంటూనే కూర్చున్నది కంటిన్యూ. ఆమె మారాలు కూడా వాంతులు చేసుకుంటాను. ఎన్ని గంటల ప్రాంతంలో హాస్పిటల్ తీసుకెళ్ళారు తల్లి రాజవన్? 4 అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి. 2 గంటల ప్రాంతంలో మీ దగ్గరికి వచ్చింది, అటు ఇటు చదువుకునేసరికి 4 అయింది. 4 గంటలకు అక్కడ అడ్మిట్ చేసినాం. 4 గంటలకు పోగానే 2 సూదులు ఇచ్చారు ఫస్ట్. తల్లి ఇట్లాంటిది ఎందుకంటే ఊర్లో ముసలోళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే పరిస్థితులు బాగలేక అన్ని ఉంటారు. చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు అక్కడక్కడ చిన్న పిల్లలకు కూడా జరుగుతుందని మనం మీ న్యూస్ నేను ఎక్కువ చూస్తా.
అవి అది చిన్న పిల్లలు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, అట్లా చేసుడు అయితే చాలా అన్యాయం. అసొంటివి జరగకుండా చూసుకోవాలి, చట్టం కూడా మంచిగా అది కావాలి. ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ రాజవ్వకు జరిగిన సంఘటన ఇంకో తల్లికి అంటే మీరన్నట్టుగా ఇంకో తల్లికి కావచ్చు, ఇంకో ఆడపిల్లకు కావచ్చు, మైనర్ పిల్లలకు కావచ్చు, ఈ మధ్య కాలంలో కావురం బట్టి కళ్ళు నెత్తికెక్కి చాలా మందికి ఆడదంటే ఒక మృగంలాగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరమైనా సరే ఆడదనగానే ఒక భూతల్లితోనో ఒక సరస్వతితోనో పోలుస్తాం. ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే చాలా సంఘటనలు చూస్తూ ఉన్నాం. కానీ ఆడవాళ్ళని మరీ నీచంగా అంటే ఇప్పుడు 80 ఏళ్ళ ముసలామెతోని కూడా కామ కోరికల కోసం చేసిండు వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంటే కళ్ళు నెత్తికెక్కి అనుకోవచ్చా, లేదంటే పెయ్యి బల్పు అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి ఏమనుకుంటారు మీరు? ఏం శిక్ష ఇస్తారో అది గవర్నమెంట్కే వదిలేయాలి. ఇప్పుడు మేము ఈ శిక్ష చేయాలి, ఆ శిక్ష చేయాలంటే మా పిల్లలకు అది రేప్ కేసే రాలేదు, మీరు అట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు, అవన్నీ రిపోర్ట్లు చూసి ఏ శిక్ష అని వేయండి అని చెప్తారు వాళ్ళ తల్లిదండ్రి. అట్లా అంటే ఒక 80 ఏళ్ళ ముసలామె ఆమె పూటగా ఆమె ఏదో కడుపు నింపుకోవడం ఎక్కువ, ఇక్కడ కొడుకులు కూడా ఉంటారు. కూడా పోయింది పనికి వెళ్తాంది ముసలామె. ఆ సండే రోజు బీటి కలుపుకు కూడా వెళ్ళింది, పనికి పోయి వచ్చింది. నైట్ పొద్దుగడితే అన్నం ఉంటే తిన్నది. నేను రోజుగాడ నిలబడి మాట్లాడిస్తా, తిన్నావా అంటే తిన్నా, పండుకుంటున్నా అని అంతేగా మాట్లాడుకుంటాం. ఆమె సందలో ఆమె బతుకుతుంది, కానీ వాడు అట్లా చేస్తాడని ఎట్లా తెలుస్తుంది మనకు? ఓకే, ఇప్పుడు ఇది ఒక మచ్చనే కదా తల్లి మీ యాదవ కులంలో ఇది ఒక మచ్చనే. అంటే ఎన్ని రోజులు ఉన్నా అరే ఈ ఊళ్ళే లింగంపల్లి అనే విలేజ్లో ఇట్లా చేసిండ్రు అనేది ఒక మచ్చనే కదా. మరి ఇలాంటి మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత ఊళ్ళోకి వస్తే మళ్ళీ ఇంకో విషయం చేయడానికి నమ్మకం ఏమైనా ఉందా మీకు? ఆ నమ్మకం అంటే వాడిని ఎట్లా వదిలేస్తారు ఇప్పుడే చెప్పు, వాడు ఎందుకు వస్తాడు? చంపిన వాళ్ళకే 90 రోజులలో బెయిల్ వస్తుంది, మళ్ళీ ఊర్లో తిరుగుతారు తల్లి. రాడని మీరు అనుకుంటున్నారా? రాడని అనుకుంటున్నాం మేమైతే. ఏమన్నారు డిపార్ట్మెంట్ ఏం చెప్పింది మీకు? ఆయనకు 17 సంవత్సరాలే ఉన్నది, మేజర్ కాలేదు, ఎట్లా వస్తాడో తెలియదా కేసు అని చెప్పిందట అంతే. మీరు ఓపెన్గా ఇక్కడున్న మీ ఊర్లో ఉన్న మగపిల్లలకి ఏం చెప్దాం అనుకుంటారు? ఒక తల్లిగా కావచ్చు, ఒక అమ్మగా కావచ్చు, మీరు అన్ని ఎందుకంటే ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి అసొంటి పిల్లలు ఉన్నారని అంటారు, మొన్న కూడా అన్నారు. అసొంటి పిల్లల ఎస్ఐ సిఐ వాళ్ళందరిని గాలరీ చేసి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చి ఇట్లాంటి శిక్షలు అయితే మీకు జీవిత కాంసం మిమ్మల్ని జైల్లో ఎత్తాం, మిమ్మల్ని చంపేస్తామని వాళ్ళు ఆర్నింగ్ ఇస్తాం మారుతారు. ఈసంటి వాళ్ళు ఊళ్ళు ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు మావి తొట్టి నిందలు ఎత్తానని అంటారు. అది గవర్నమెంట్ తీసుకోవాలి. అది విన్నారు కదా, ఇది మొత్తం మీద పరిస్థితి. రాత్రి 12 గంటలకు వచ్చి 1 o'clock దాకా ఆమె స్పృహ తప్పి పడిపోయిందని చెప్తా ఉన్నారు. కొన్ని మాటలు నేను చెప్పలేను, ఎందుకంటే నాకు బాపమ్మ లాంటిదే ఆ వయసున్నామే, కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడలేను. చూసే ప్రేక్షకులు కొన్ని అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతూ ఉన్నాం అన్నది. నేనేమంటా ఉన్నా, పదే రిపీటెడ్గా చెప్తా ఉన్నాం, కేసులు అవుతూ ఉన్నాయి, జైలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ నేనైతే ఒకటి క్లారిటీగా డిక్లరేషన్ ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ అబ్బాయి కంటే ఎక్కువ ఫస్ట్ పేరెంట్స్ తప్పు ఉందని చాలా క్లారిటీగా అయిపోవచ్చు. 9, 10, 11, 12 గంటల దాకా ఊర్లో తిరుగుతున్నాడంటే ఏం కట్టలు కట్టే పని ఉంటుంది అబ్బాయికి? మీరిచ్చిన ఫ్రీడమే కదా. ఈరోజు మీ కొడుకు తప్పు చేసినంటే కారణం దాంట్లో సగభాగం మీది కూడా ఉంది. ఈరోజు మా కొడుకు తప్పు చేయలేదంటే ఆ ముసలావిడ మీ వాళ్ళే, బయటోళ్ళు కూడా కాదు. లేదంటే మీకు గొడవలు లేవు, సరే ఏదైనా గొడవలు ఆస్తి తగాదాలు ఉన్నాయనుకుంటే సరే ఆ ముసలావి ఏదో నిందేయాలని వేసింది అనుకోవచ్చు, కానీ వేరే ఏదైనా వేయచ్చు. కానీ గన్ని సంవత్సరాల ముసలామె గలాంటి లత్కోర్ పని చేసిందని ఎవరు నిందేయరు. నేను ఇక్కడ తల్లిదండ్రికి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మిమ్మల్ని జైలుకి పంపించాలని చెప్తా ఉన్నా, మీ గ్రామంలో ఉండి చెప్తా ఉన్నా. మీలాంటి తల్లిదండ్రిని జైల్లో వేసి కూర్చోబెడితే మీ పిల్లలు సెట్ అవుతారు. ఒకానొక సందర్భంలో 9:30 కాగానే ఇంటికి రాకపోతే ఈపులు వళ్ళగొట్టేటోళ్ళు తల్లిదండ్రులు. ఊర్లుండి చూసిన సందర్భం అంటే ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాం. టీవీకి వెళ్తే టీవీ 9-10 గంటలకు అప్పుడు దూరదర్శన్లో సినిమాలు వచ్చేటి, శనివారం ఆదివారం వస్తే గూడుకలలో వండుకున్న సందర్భాలు ఉన్నాయి. పొద్దున బాయికాడికి పోయిన తర్వాత ఇట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు. పిల్లలకి తాగుడు, తందనాలాడు, బండ్లు ఇప్పించుడు, అమ్మాయిలు ఎంబడి తిరుగుడు, ఇగో ఇలాంటి చిల్లర పనులు చేసుడు, లంగ పనులు చేసుడు తప్పెవరిదిరా అంటే పేరెంట్స్ దానే చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆ అబ్బాయిని జైల్లో వేసే ముందు వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైల్లో వేస్తే ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి సంఘటనలు ఇంకా జరగవని చెప్తా ఉన్నాను నేను. ఊరు గ్రామ సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో ఇది రిక్వెస్ట్గా చెప్తా ఉన్నా నేను. ఇప్పుడున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు పిల్లలకు తాగుడు అలవాటు అనేది ఈ ఎలక్షన్ల వల్ల జరుగుతూ ఉన్నది మేజర్గా. ఈ పాయింట్ చాలామంది అర్థం చేసుకోవాలి. మేజర్గా ఇక్కడ సర్పంచ్, గ్రామ సర్పంచ్ ఎవరైతారో అతను ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. మన ఊరికి మచ్చరా అనియొద్దు, లేదంటే మీరు తాగుడు అలవాటు అయింది ఎవరికి అనేది బాగా క్లారిటీగా తెలిసేది ఓన్లీ సర్పంచ్కి. ఎందుకంటే
ఎలక్షన్ల టైంలో ఈ పిల్లలే కదా డ్రింక్ చేసేది, మేము ఇంతమంది ఉన్నాము, ఇన్ని బీర్లు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ ఎవరైనా వినకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి కూడా వార్నింగ్ ఇప్పించి కౌన్సిలింగ్ ఇప్పించే బాధ్యత గ్రామ సర్పంచ్ గారిదే అని కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంలో. ఒకటి అర్థం చేసుకోవాలి, గ్రామాలలో ఎట్లా ఉంటుందంటే పొద్దున్న లేస్తే కాయ కష్టం చేసుకొని వచ్చి ఓ బుక్కడంత ఇంత నిద్ర పట్టకపోతే ఇంత కళ్ళు తాగి పండుకొని పొద్దున్న 5 గంటలకు లేచి పని చేసుకునేటోళ్ళు. ఇలాంటి ముండకొడుకులు ఇక ముండకొడుకులనే మాట్లాడుతూ ఉన్నా. బగ్గ దునపోతులు లెక్క తిని అయ్యవ సంపాదించింది ఒక బండి ఇప్పిస్తే ఇక పెట్రోల్ పోసుకొని దునపోతులు లెక్క ఈ బర్త్డేలని అదని ఇదని. ఈ మధ్యకాలంలో విలేజ్లలో బాగా గంజాయి బాగా అయింది. వీటి మీద ఈ గ్రామం అనే కాదు, ఈ విషయాన్ని ఈ గ్రామం కోసం చేయట్లేదు, ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ సర్పంచులు వీటి మీద ఫోకస్ చేస్తే, మీరు మోరీల మీదనో ఇంకో దాంట్ల మీదనో ఫోకస్ చేసే బదులు ఇగో ఫస్ట్ దీని మీద ఫోకస్ చేస్తే ఎలాంటి ఇష్యూస్ రావు, ఎలాంటి ప్రాబ్లం రావు అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక 80 ఏళ్ళ ముసలామె మీద అగిత్యానికి పాల్పడ్డాడు, ఒక మైనర్ 8 సంవత్సరాల అమ్మాయి మీద కూడా చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం ఖమ్మంలో ఒక ముస్లిం వ్యక్తి ఒక 8-12 సంవత్సరాల అమ్మాయిని 3 ఫ్లోర్ల నుంచి కిందకి నూకేసింది. అది మనమే ఫస్ట్ టేకప్ చేసింది కూడా. అంటే ఈ మధ్యకాలంలో ఈ మందుల కూడుదని కావురం బట్టి కళ్ళు నెత్తికెక్కి బంధుత్వాలు కావచ్చు, మనుషులు అంటే ఏంటి అంటే మృగాల్లాగా బిహేవియర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఒకసారి అందరు పేరెంట్స్కి నేను చెప్తా ఉన్నా, మీరు వినకపోతే రేపొద్దున మీకే జైలు శిక్షలు. ఫస్ట్ ఆ అబ్బాయిని కాదు వేసేది ఇక్కడ, ఈ అబ్బాయి ఎవరైతే వేసారో వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి లోపటేయాలి. నెక్స్ట్ ఇంకొక పేరెంట్స్కి అరే మొన్న గది జరిగిందని ఒక భయం ఉంటుంది. కాబట్టి రైట్, ఇంకా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం రాజవ్వని కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ఏం జరిగిందంటే పిన్ టు పిన్ చూపించాలనే ఇంటెన్షన్ మాత్రమే తప్ప ఇంకో ఇంటెన్షన్ లేదు ఇక్కడ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే సమాజంలో తిరిగే వ్యక్తులు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి, ఎలాంటిది జరిగితే బాగుంటుంది అనే విషయాలు కూడా అడిగి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.